కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అట. ప్రజల కోసమే దేశంలో పుట్టి పెరిగిన ప్రజాప్రభుత్వం అట. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తురట. ఓదికు మలి సర్కారు పనితనం చక్కగా లేదు. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యిందని కొందరంటుంటే ప్రజాప్రభుత్వం అని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండి నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఇక చెప్పుండ్రి. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కూడా ఒక్కొక్కరం కూడా రైతులు నష్టపోవద్దని మా సంపూర్ణ ప్రయత్నం ఉంది. ఏది సారు మరి మీ సంపూర్ణ ప్రయత్నం ఏడగనిపిస్తలేదు. ఇట్లా మైకుల ముంగట శిల్క పలుకులు వలుకుడు తప్పితే చేయి సర్కారు చేసింది అయితే పెద్దగా ఏం కనిపిస్తలేదు. అయినా అంత సంపూర్ణ ప్రయత్నం ఏం చేసిరు ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. నేను వరదలు ఆగిన వెంటనే ఇక్కడ మొత్తం సందర్శించి వరదల్లో ప్రజలకు సాయం చేసినాం. మీరా సారు వరదల్లో సాయం చేసింది? ఎవరికి సాయం చేసిర్రు? ఏ పాటి సాయం చేసిర్రు? ఇట్లా అందరికి చెయ్యని అని చేసినామని చెప్పుకునేందుకు మీకు మనసెట్లా వస్తుంది సారు? ఉదికు ఖమ్మం పబ్లిక్ వరదలు వచ్చి అరిగోసలు పడుతుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరిగిన నష్టం అంతా జరిగిపోయినాక ఏదో పేరంటానికి పోయినట్టు పోయి బాధితుల కలిసినట్టే కలిసి కష్టాలు తీరుస్తాము, మీకు వచ్చిన నష్టాన్ని చూసి పాయమాలు గట్టిస్తామని అంటిరి. ప్రచారంకు పోయినట్టు పోయి కూడా మీ మలి ముఖ్యమంత్రి రేవంతాల సారు కూడా ఆర్థిక సాయం అందిస్తామని దొడ్డు పొడుగు మాటలు చెప్పి బాధితులను ఉబ్బిచ్చే. ఇప్పటి వరకు మీరు కొందరికి ఇస్తామన్న వరద సాయం పైసలు కూడా ఇయ్యకపోతిరి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఉత్తములైతే మొదలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పటికి ఎంత పైకం వచ్చింది? ఇప్పటిదాకా వరద బాధితులకు ఎంత పైకం పంచిపెట్టిర్రు? మిగిలిన పైకంని ఏం చేసిర్రు? ఆ లెక్కలన్నీ చెప్పుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.